హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం తప్ రోటీ తప్ దాల్ అనే లెసన్ నేర్చుకుందాం. తప్ రోటీ తప్ దాల్ అంటే ఏంటి? తప్ అంటే ఏంటి? మరి తప్ అంటే శబ్దం, సౌండ్ అనమాట. రోటీ చేసేటప్పుడు నార్త్ ఇండియాలో ఎలా చేస్తారంటే రోటీ ఏంటేంటి? చపాతీ కదా, మన వైపు చపాతీ అంటారు కదా, రొట్టెలు అంటారు, చపాతీ అంటారు. అండ్ తప్ అంటే ఏంటంటే శబ్దం అనమాట. రోటీ చేసేటప్పుడు వచ్చే శబ్దం దాన్ని చేసే విధానంలో వస్తుంది అనమాట. ఆ శబ్దాన్ని తప్ రోటీ తప్ దాల్ అన్నారు. దాల్ అంటే పప్పు. ఇది ఒక నాటకం అనమాట, ప్లే అనమాట. సో మరి ఈ నాటకం ఎలా సాగుతుందో చూద్దాం. నాటకంలో ఎలా ఉంటుంది? ఫస్ట్ ఒక స్క్రీన్ ఉంటుంది, తెర, పరదా అంటారు హిందీలో. ఆ పరదాని స్టేజ్ మీద కప్పు అంటే క్లోజ్ చేసి ఉంచుతారనమాట, పరదాతో, స్క్రీన్తో, తెరతో. నాటకం స్టార్ట్ అయ్యే ముందు దాన్ని ఓపెన్ చేస్తారు. ఓకే, సరే, ఇప్పుడు క్లోజ్ అయ్యి ఉందన్నమాట పరదా. ఇప్పుడు చూద్దాం. పరదా खुलने पर, పరదా తెరుచుకోవడంతో బచ్చే ఖేల్తే హుయే దికాయి పడితే హై, పిల్లలు ఆడుతూ కనిపిస్తారు. సబ్ బచ్చే హల్లా మచాతే హై, అందరు పిల్లలు కూడా అల్లరి చేస్తూ ఉంటూ బాగా పెద్ద పెద్దగా అరుస్తూ, హస్తే హుయే నవ్వుతూ, బడే ఉత్సాహ కే సాత్, చాలా ఉత్సాహంగా खेल रहे हैं, ఆడుతూ ఉన్నారు. అచానక్, ఉన్నట్టుండి, మున్ని అప్నే ఘర్ సే భాగి తన ఇంటి నుండి పరిగెత్తుకుంటూ వహా ఆతీ హై, అక్కడికి వస్తుంది. ఔర్ నీనా కో పుకార్తీ హై, మరియు నేనాని పిలుస్తూ ఉంటుంది గట్టిగా. నీనా ఖేల్ చోడ్కర్, నీనా ఆ ఆట వదిలిపెట్టేసి సామ్నే ఏక్ కినారే పర్ ఆ జాతి హై, ఎదురుగా ఉన్న ఆ యొక్క ఒడ్డు మీదకి వస్తుంది. పీచే బచ్చోం కా ఖేల్ చల్తా రహా హై, వెనకాతల పిల్లల యొక్క ఆట కంటిన్యూ అవుతూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ నీనా ఖేల్ చోడ్కర్, నీనా ఆట వదిలి, సామ్నే అంటే ఎదురుగా ఉన్న, ఏక్ కినారే పర్ ఒక దరికి అంటే ఒక చివరికి, ఆజాతీ హై వస్తుంది. పీచే బచ్చోం కా ఖేల్ చల్తా रहता है, వెనకాతల పిల్లల యొక్క ఆట కంటిన్యూ అవుతూ ఉంటుంది, కొనసాగుతూ ఉంది. మున్ని పుకార్ కర్, ఓ నీనా సున్ అంటే గట్టిగా, పుకార్నా మీన్స్ పిలవటం అనమాట. మున్ని ఏమని పిలుస్తుంది? ఓ నీనా విను. నీనా పాస్ ఆతే హుయి, విన్నది నీనా ఇక తన వైపు వస్తుంది, దగ్గరికి వస్తూ, క్యా బాత్ హై మున్ని, ఎందుకు, ఏమైంది, ఏంటి విషయం మున్ని దేక్ నీనా, చూడు నీనా, ఆజ్ మేనే అమ్మాసే ఆట, నేను ఈరోజు అమ్మ నుండి ఆట అంటే పిండి, గోధుమ పిండి, ఘీ అంటే నెయ్యి, దాల్ పప్పు, దహి పెరుగు, సాగ్ ఆకుకూరలు, చీనీ పంచదార, మక్కన్ వెన్న, సబ్ చీజే లేలీ హై, అన్ని వస్తువులు తీసుకున్నాను. చల్ పద, రోటీ కా ఖేల్ ఖేలెంగే, పద రోటీ ఆట ఆడుదాం. నీనా హా ఖూబ్ మజా ఆయేగా, అవును బాగా తమాషాగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, మజా వస్తుంది. చలో పద, ఉన్ లోగోं को भी बुला लें, వాళ్ళని కూడా పిలుద్దాం.
తాళి బజాకర్ చేతులతో కొట్టి చప్పట్లు కొట్టి अरे चुनू चुन्नू सुनो अब इस खेल को खेलते तो बहुत देर हो गई अरे चुन्नू విను ఈ ఆట ఆడుతూ చాలా సమయం అయిపోయింది చలో పద అబ్ రోటీకా ఖేల్ ఖేలే ఇక ఇప్పుడు రోటీ ఆట ఆడుకుందాం సబ్ అందరు కూడా హా యా ఠీక్ హే అవునవును ఇది బాగుంటుంది మున్ని అచ్చా చలో మంచిది పదండి దేక్ చున్ను చూడు చున్ను తూ ఔర్ టింకు నువ్వు మరియు టింకు బాజార్ సే సాగ్ సబ్జీ లేనే కా కామ్ కర్నా మార్కెట్ నుండి ఆకుకూరలు కూరగాయలు తీసుకురావటం పని చేయాలి नीना नहीं मुन्नी इन दोनों से दाल बनवाएंगे नहीं मुन्नी अला का मुन्नी इन दोनों से వీళ్ళిద్దరితో दाल बनवाएंगे पप्पू చేయించుదాం जब इनसे आग तक नहीं जलेगी तब मज़ा आएगा ఎప్పుడైతే వీళ్ళతో మంట పుట్టించడం కూడా చేతనవ్వదో అప్పుడు బాగా మజా వచ్చేస్తుంది తమాషా వచ్చేస్తుంది అంటే వీళ్ళిద్దరూ నిప్పు రా చేయలేరనమాట చున్ను అన్నాడు तो क्या तू समझती है हम आग नहीं जला सकते ఏమనుకుంటున్నావు నువ్వు అయితే ఏమని అర్థం అనుకుంటున్నావు మేము మంట పెట్టలేమనుకుంటున్నావా चल रहे टिंकू पदरा टिंकू आज इन्हें दाल बनाकर दिखा ही देंगे ఈరోజు వీళ్ళకి దాల్ బనాకర్ పప్పు తయారు చేసి చూపించాల్సి ఉంటుంది చూపిద్దాం క్యో ఏమంటావు ఎందుకు అని టింకు హా దోస్త్ అవునవును మిత్రమా దేక్ లేంగే చూద్దాం ముని तो सरला तू क्या करेगी అయితే సరళ నువ్వేం చేస్తావు सरला भाई मैं तो दही का मट्टा चला दूंगी నేను పెరుగు మజ్జిగ చిలుకుతాను చలా దిన మతలబ్ చిలుకటం అనమాట ఆ కవ్వాన్ని తిప్పటం ఉంటుంది చూసారా దాన్ని చేస్తుంది అనమాట మున్ని ఔర్ తర్లా తూ మరియు తర్లా మరి నువ్వేం చేస్తావు తర్లా మే తెరే సంగ్ రోటీ బనాऊंगी నేను నీతో కలిసి తెరే సంగ్ అంటే నీతో కలిసి రోటీ తయారు చేస్తాను నీనా అంటుంది ఠీక్ హై సరే మే బిల్లి బన్ జాతీ హూ నేను పిల్లిని అవుతాను खूब మజా ఆయేగా బాగా తమాషా ఉంటుంది మజాగా ఉంటుంది తుమ్హారీ సారీ చీజే కాజాऊंगी నీ యొక్క వస్తువులన్నీ తినేస్తాను मट्टा चलाने की हांडी लेकर అభినయ్ కే సాత్ మట్ట తయారు చేయడానికి కావలసిన కుండ తీసుకుని యాక్షన్తో పాటు సరళ మరియు తర్లా రంగ్ మంచ్ పర్ ఆతీ హై స్టేజ్ మీదకు వస్తారు యాక్షన్ చేస్తూ ఫిర్ మరియు గగరీ ఉతారనే కా और रई से मट्टा चलाने का అభినయ్ करती हैं మరియు ఆ కుండ దింపటం మరియు ఆ యొక్క రై అంటే చల్లకవ్వం ఆ కవ్వం తీసుకొని చిలకటం మట్టా చలనే కా అభినయ్ करती हैं ఆ యొక్క చిలుకుతున్నట్టుగా ఆ యొక్క పెరుగుని యాక్షన్ చేస్తారు ఏక్ బచ్చా రోతా హువా ఒక పిల్లాడు ఏడుస్తూ మాకే పాస్ ఆతా హై అమ్మ దగ్గరికి వస్తాడు వహ్ ఉసే మక్కన్ దేనే కా అభినయ్ కర్తీ హై ఆమె అతనికి వెన్న ఇచ్చినట్టుగా యాక్షన్ చేస్తుంది మరియు
ప్యార్ సే ప్రేమగా పాస్ మే బిఠాకర్ దగ్గర కూర్చోబెట్టుకొని ఫిర్ మట్టా చలానే లగ్తీ హై మళ్ళీ ఆ యొక్క మజ్జిగ చిలుకుతూ ఉంటుంది. మున్ని దౌడ్కర్ ఆతీ హై మున్ని పరిగెత్తుకొని వస్తుంది. మట్టా దేఖ్నే కా అభినయ్ కర్తీ హై ఆ యొక్క మజ్జిగని చూస్తున్నట్టు యాక్షన్ చేస్తుంది, అంటే మజ్జిగ చిలుకుతుంటే చూస్తున్నట్టుగా యాక్షన్ చేస్తుంది మున్ని. వాహ్ కూప్ చలాయా మట్టా బాగా చిలికారు మజ్జిగని. దేకు యహ్ మీఠా యా కట్టా చూడనా ఇది తీగా ఉందా పుల్లగా ఉందా. సర్లా సర్లా అంటుంది క్యా దేకోగి ఏం చూస్తావు ఇస్ మట్టే కా బడియా స్వాద్ ఈ మజ్జిగ యొక్క మంచి టేస్ట్ని చూద్దాం అనుకుంటున్నావా. కాకర్ సబ్ కర్తే హే యాద్ తినేసి అంటే తాగేసి లేదా తినేసి అందరూ గుర్తుంచుకుంటారు ఎప్పటికీ, అంత బాగుంటుంది ఇది అని చెప్పేసి అంటుంది అనమాట. చున్ను టింకు కందే పర్ బోజ్ రక్కే హుయే ఆతే హే చున్ను టింకు భుజాల మీద కందే పర్ అంటే భుజాల మీద బోజ్ రక్కే హుయే ఏదో బరువు పెట్టుకొని ఆతే హే వస్తారనమాట. తర్లా తర్లా అంటుంది యాలో చూడు చున్ను టింకు ఆయే హే చున్ను టింకు వచ్చారు. దేఖేం క్యా తరకారీ లాయే చూద్దాం ఏమి కూరగాయలు తెచ్చారు. తరకారీ అంటే వెజిటబుల్స్ అనమాట, సాగు సబ్జీ. చున్ను 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 ఏమంటున్నాడు బోజ్ ఉతార్తే హుయే ఆ యొక్క మూట దింపుకుంటూ ఓహో అబ్బా పీట్ రహీ హై దుక్ వీపు బాగా నొప్పిలేస్తుంది. టింకు టింకు అంటుండు ముజ్కో లగి కరారీ బుక్ నాకైతే బాగా ఆకలేస్తుంది. మున్ని మూ మట్కాతే హుయే మొహం అంటే మూతి ముడుచుకుంటూ బచ్చుజీ బచ్చు గారు భూక్ లగ్నేసే క్యా హోగా ఆకలి అయితే ఏంటి ఆ పెహలే తుమ్ ఆగ్ జలావో మొదట నువ్వు మంట పెట్టు ఔర్ హాండీ మే దాల్ పకావ్ మరియు బాణాలో అది ఏం చేయి. సో హాండీ అంటే అది పప్పు వండించడానికి ఉండే మట్టి పాత్ర అనమాట. మట్టి పాత్రలో ఏం చేయాలి దాల్ పకావు పప్పు వండు. చున్ను అరే హా అవునవును అరే చల్ జల్దీ సే దాల్ పకాయే త్వరగా పప్పు వండుదాం. బడియం కే బి స్వాద్ చకాయే వడలు అనమాట. బడియం అంటే ఇక్కడ వడలని కాదు కానీ ఎగ్జాక్ట్లీ ఇక్కడ నానబెట్టిన పప్పు ఉడకబెట్టిన ఆలు మరియు ఇలాంటి వాటిని అన్నిటిని కలిపి ఏమంటారు మిక్సీకి వేసేసి నూనెలో వేసేసి పకోడీలా తయారు చేస్తారనమాట. వడలు లేదా పకోడీలాగా తయారు చేస్తారు, వాటిని బడియా అంటారు అనమాట. ఈ బడియాకి అవి స్వాద్ చకాయి వీటిని కూడా టేస్ట్ చేద్దాం, అవి కూడా తయారు చేశాను అనమాట. దోనో ఆగ్ జలానే ఫూంక్ మారనే ఇద్దరు కూడా మంట పెట్టడం మరియు పొయ్యి ఊదటం. ఔర్ మరియు దుయాకి వజేసే పొగ వలన వజేసే అంటే వలన బికాజ్ ఆఫ్ ఆయే వచ్చినటువంటి ఆంసు పోచనే కా అభినయ్ కర్తే హే వచ్చినటువంటి కన్నీర్ని తుడుచుకుంటున్నట్టు యాక్ట్ చేస్తారు. ఫిర్ మరియు దాల్ ఔర్ బడి పకాతే హే పప్పు మరియు ఇందాక ఏదైతే చెప్పిన డిష్ బడి దాన్ని వండుతారు. కల్చీసే ఆ యొక్క స్పూన్ గరిట నుంచి దాల్ చలాకర్ చెక్తే హే దాంతో పప్పుని తిప్పుతూ దాన్ని టేస్ట్ చేస్తారనమాట. చేస్తున్నప్పుడు ఉంగిలి జల్ జాతీ హే వేలు కాలుతుందన్నమాట. అది టేస్ట్ చేయడానికి తీసేటప్పుడు పప్పు వలన లేదా ఆ యొక్క పాత్ర కంటం వలన మొత్తం మీద వేలు కాలుతుంది. ఉంగిలి జల్నేకే అభినయ్కే సాత్ వేలు కాలినట్టు యాక్ట్ చేయడంతో పాటు మున్ని పాస్ ఆకర్ ఇన్హే దేఖ్తీ హై మున్ని దగ్గరకు వచ్చేసి వీటిని చూస్తుందన్నమాట. మున్ని అంటుంది టింకునే పకాయి బడియా టింకు అయితే బడియా వండాడు. చున్నునే పకాయి దాల్ చున్ను అయితే దాల్ వండింది. టింకుకి బడియా జల్ గయి టింకు యొక్క
బడియా అయితే ఏమైపోయాయి, జల్గాయి, మాడిపోయాయి. చున్నుక బురాహాల్, చున్నుదైతే ఇక ఎంతకన్నా చెడ్డ పరిస్థితి, బాగలేదన్నమాట. తర్లా తదా అన్ని సహేలియా, తర్లా మరియు తన ఇతర మిత్రులు కూడా, సహేలియా అంటే ఫ్రెండ్స్ అన్నమాట. ఫ్రెండ్స్ జనరల్గా బాయ్స్ని అయితే మిత్ర అంటారు కదా, గర్ల్ని అయితే సహేలి అంటారు. ఫ్రెండ్ ఒకవేళ బాయ్ అయితే మిత్ర, గర్ల్ అయితే సహేలి. తర్లా తదా అన్ని సహేలియా, తర్లాతో పాటు మిగతా మిత్రులు ఏక్ ఓర్ సే ఆతీ హై, ఒకవైపు నుంచి వస్తారనమాట. హాత్ కమర్ పర్ इस प्रकार रखा है जैसे हाथ में डलियां हों. हाथ कमर पर इस प्रकार रखा है जैसे हाथ में डलियां हो. అది చెయ్యిని నడుము మీద ఎలా పెట్టుకున్నారంటే, ఎలా అయితే చేతిలో కనుక బొట్టు ఉంటే ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకున్నారనమాట. అంటే చంకన పెట్టుకుంటారనమాట, ఆ టైప్లో పెట్టుకున్నారన్నట్టు. ఆకర్ బైట్ జాతీ హై, వచ్చి కూర్చుంటారు. ఫిర్ మరియు గాకర్ రోటీ పకానే కా అభినయ్ కర్తీ హై, మరియు గాకర్, గాకర్ అంటే పాడి, రోటీ పకానే కా అభినయ్ కర్తీ హై, పాడుతూ రోటీ చేస్తున్నట్టుగా యాక్ట్ చేస్తారన్నమాట. రోటీ చేస్తున్నట్టు, తయారు చేస్తున్నట్టుగా. లడికియా, ఆడపిల్లలు ఏమంటున్నారు, గర్ల్స్, తప్ రోటీ తప్ దాల్. ఓకే, తప్ రోటీ తప్ దాల్ అంటే ఆ రకంగా శబ్దం చేస్తూ వస్తుంది కదా, దాన్ని అంటున్నారనమాట. ఖానే వాళ్ళే ఓ తయార్, తినే వాళ్ళందరూ రెడీ అయ్యారు అని చెప్పేసి అంటారనమాట. సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ కాల్డ్ కల్చి, ఇది స్పూన్ అనమాట. అతని ఫింగర్ దాంతో చాలా నడిపిస్తున్నాడు, దాంట్లో ఎల్లిపెట్టుంటాడు, పప్పును టేస్ట్ చేయడానికి దాంట్లో పెట్టుంటాడు, ఫింగర్ కాలిందనమాట. ఇతనికి ఏమో చూడు, కళ్ళ నిండా పొగ వల్ల మంటలు వస్తున్నాయి అనమాట, ఆసు వస్తున్నాయి. ఈ పిల్లలేమో, ఈ ఆడపిల్లలందరూ ఏమో ఏమంటున్నారు, తప్ రోటీ తప్ దాల్ అంటున్నారు అనమాట. ఏ పంక్తియా దో బార్ గాయి జానేకే బాద్, ఈ యొక్క పంక్తులు ఏవైతే ఉన్నాయో, ఈ చరణం ఏవైతే ఉందో అవి 2 సార్లు పాడిన తర్వాత చున్ను और టింకు, చున్ను మరియు టింకు కే దోస్త్, వారి యొక్క ఫ్రెండ్స్, ఏక్ పంక్తి మే ఏక్ కే పీచే ఏక్, ఒక వరుసలో ఒకళ్ళు వెనక ఒకళ్ళు కదం బడాతే హుయే, అడుగులు వేస్తూ, బడి షాన్ కే సాద్, బడి షాన్ కే సాద్ అంటే గర్వంగా చక్కగా, ఆకర్ వచ్చి, ఏక్ ఓర్ బైఠ్ జాతే, ఒకవైపు కూర్చుంటారనమాట. ఫిర్ లడ్కియోంకి ఓర్ హాత్ ఫెలాకర్, మరియు అమ్మాయిల వైపు చేతులు చాపి, మాంగతే హుయే గాకర్ దో బార్ కేతే హై, వాళ్ళని పాడుతూ, వాళ్ళని అడుగుతున్నట్టుగా పాడుతూ 2 సార్లు ఇలా పాడతారనమాట. చున్ను పాడతాడు, లావో రోటీ లావో దాల్, లావో ఖూబ్ ఉడాయే మాల్. సో వీళ్ళు ఏమని పడుతున్నారు, చున్ను అండ్ బాయ్స్ ఏమని పడుతున్నారు, లావో రోటీ లావో దాల్, తీసుకురండి రోటీ, తీసుకురండి పప్పు కూడా తీసుకురండి, లావో మొత్తం తీసుకురండి, ఖూబ్ ఉడాయే మాల్, మొత్తాన్ని ఎగరేస్తాము అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, ఎగరేస్తాం అని కాదు, కానీ మొత్తం తినేస్తాం అనేసి, మాల్ మొత్తం ఉన్నదంతా తినేస్తామని. మున్ని और తర్లాకి సహేలియా, మున్ని మరియు తర్లా యొక్క ఫ్రెండ్స్ రోటీకి డలియా ఉఠానే కా అభినయ్ కర్తీ హుయి, ఆ యొక్క రొట్టెల యొక్క బుట్ట పైకెత్తున్నట్టుగా యాక్ట్ చేస్తూ, ఏక్ పంక్తి మే, ఒక వరుసలో, లడకోం కే పాస్ ఆకర్, ఒక అబ్బాయిల దగ్గరికి వచ్చి, ఉన్హే రోటీ దేనే కే అందాజ్ మే, వారికి రొట్టెలు ఇస్తున్నట్టుగా, ఆ యొక్క రొట్టెలు ఇస్తున్నట్టుగా అంటే అందాజ్ అంటే ఇక్కడ స్టైల్ అనమాట, ఆ స్టైల్లో దో బార్ గాకర్ 2 సార్లు పాడి కేతీ హే అంటారనమాట. ఏమనంటారు, మున్ని మరియు మిగతా వాళ్ళు, లేలో రోటీ లేలో దాల్, తీసుకోండి రోటీ, తీసుకోండి దాల్ పప్పు,
చెక్ కర్ హమే బతాओ హాల్. అది టేస్ట్ చేసి, చక్కర్ అంటే టేస్ట్ చేసి, హమే బతాओ మాకు చెప్పండి, హాల్. హాల్ అంటే దాని యొక్క పరిస్థితి, దాని యొక్క పరిస్థితి ఎలా ఉందో చెప్పండి. పరిస్థితి అంటే ఇక్కడ హాల్, దీని యొక్క హాల్ అంటే ఏంటి, ఇక్కడ దీని యొక్క టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అని. ఇక్కడ దాని యొక్క పరిస్థితి ఏంటి, దాని యొక్క పరిస్థితి ఎలా ఉంది, దాని యొక్క ఏంటి చెప్పండి అని. హాల్ అంటే ఇక్కడ టేస్ట్ అని వస్తుంది. చున్ను ఆది, చున్ను మరియు మిగతా వాళ్ళు. చిడాకర్, చున్ను మరియు మిగతా వాళ్ళు చిడాకర్ అంటే టీజ్ చేస్తూ అనమాట, ఎగతాళి చేస్తూ. కట్ట పుల్లగా ఉంది. పర్ జైసే హీ మున్ని గుస్సే సే ఉన్కి ఓర్ దేఖ్తీ హై తో కహతే హై. కానీ ఎప్పుడైతే పుల్లగా ఉందని వీళ్ళు అలా అన్నారో, మున్ని వాళ్ళ వైపు కోపంగా చూస్తుందో అప్పుడు ఏమంటారు వీళ్ళు, నహి 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 మీఠా, లేదు లేదు తీగా ఉంది, చక్కగా ఉంది. కట్టా నహి పుల్లగా లేదు, నహి మీఠా బాగుంది, తీగా ఉంది, చక్కగా ఉంది అని చెప్పేసి అంటున్నారనమాట. ఖానే కా అభినయ్ కర్తే హుయే, తింటున్నట్టు యాక్షన్ చేస్తూ. కట్టా మీఠా కట్టా మీఠా కట్టా మీఠా కట్టా మీఠా కుచ్ రుక్ రుక్ కర్, ఆగుతూ కట్టా మీఠా పుల్లగా తీగ ఉందన్నట్టుగా అంటూ ఉంటారనమాట. సబ్ బచ్చే పిల్లలందరూ ఆది కాయే ఆది రఖే, సగం తిన్నాము సగం ఉంచుకున్నాము. అబ్ సో జాయే, ఇప్పుడు పడుకుందాం. ఉట్కర్ చెకే, లేచినాక తిందాం. సబ్ బచ్చే సో జాతే హై, పిల్లలందరూ పడుకుంటారు, నిద్రపోతారు. అచానక్ బిల్లీకి మ్యావ్ సునాయి పడతీ హై, ఉన్నట్టుండి పిల్లి యొక్క మ్యావ్ అనే శబ్దం వినిపిస్తుంది. బిల్లీ కా ప్రవేశ్, పిల్లి యొక్క ప్రవేశం జరుగుతుంది స్టేజ్ మీదకి. వా చారం ఓర్ దేఖ్తీ హై, అది నలుదిక్కులా చూస్తుంది. తో హోటం పర్ జీబ్ కో ఫేర్ కర్, అంటే దాని యొక్క పెదాలని నాలుగుతో ఇట్లా తుడుచుకుంటూ మూతిని బడి ఖుష్ హోకర్ కహతీ హై, చాలా ఆనందపడిపోయి అంటది బిల్లి. బిల్లి ఏమంటుంది, ఓహో మక్కన్ కితనా సారా, జట్ సే చట్కర్ ఖరు కినారా. అరే అబ్బా, మక్కన్ కితనా సారా, ఎంత మక్కన్ ఉంది కదా, ఎంత వెన్న ఉంది కదా. జట్ సే చట్కర్ కరు కినారా. సో జట్ సే చట్కర్ అంటే త్వరగా, జల్దీ సే కాకర్, కరు కినారా అంటే పూర్తిగా మొత్తం తినేస్తాను, ఖతం చేసేస్తాను, ఫినిష్ చేసేస్తాను అని చెప్పేసి అంటుంది అనమాట. ఆగే పడ్కర్, ఇంకా ముందుకు వెళ్ళి ఊపర్ ఉచెల్తీ హై, పైకి ఎగురుతుంది. చీకే పర్ సే కుచ్ చీజ్ లేనే కా అభినయ్ కర్తీ హై. చీకే పర్ సే అంటే చీకే మీద నుండి, చీకే అంటే ఏంటి ఇదనమాట, ఉట్టి మీద నుంచి. అంటే ఇదివరకు పెంకుటిల్లు లేకపోతే మట్టిల్లు ఉన్నప్పుడు అవి సరైన అల్మిరాస్ అవి ఉండవు, కప్బోర్డ్స్ ఉండవు. కాబట్టి ఏం చేస్తారంటే ఇంటికి పైకప్పుకి ఇలాగ కట్టేస్తారనమాట. కట్టేసి దాంట్లో వెన్న మిగతా ఉన్న వస్తువులు సంథింగ్ వాల్యూ ఏదైతే తినే వస్తువులు ఉంటాయో వాటిని అలా కడతారు. పిల్లులు లేకపోతే ఇంకా ఎలుకలు అలాంటివి వెళ్ళి తినకుండా అలాగా కట్టేస్తారనమాట. సో ఇక్కడైతే చూపించినట్టుగా. సో దీన్ని చింక్ అంటారనమాట. దీని నుంచి ఏం చేస్తుందంటే పిల్లిలా యాక్ట్ చేసే అమ్మాయి, ఇదంతా నాటకం కదా, ఇందులో ఒక పాప పిల్లిలా యాక్ట్ చేస్తారనమాట. ఆ పాప దాని మీద నుంచి తీసుకోవడానికి, ఉన్న వస్తువుని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. హే చీంకే పర్ యహ క్యా రఖా, ఓ చీంకే పర్ యహ చీంకే పర్ క్యా రఖా హై, ఈ యొక్క ఉట్టి మీద ఏం పెట్టారబ్బా. ఆన్ రహీ క్యా అగర్ నాచకా. సో ఆన్ రహీ క్యా అంటే ఇక్కడ వచ్చి కూడా అని, ఆకర్ బి అన్నట్టు అనమాట. ఆకర్ బి అగర్ నాచక, ఒకవేళ తినకపోతే ఏం ఉపయోగం, నేను వచ్చి ఆకర్ ఆన్ రహీ క్యా, ఆకర్ బి క్యా ఫాయిదా హై, క్యా ఏమి ఉపయోగం, క్యా ఫాయిదా. ఆకర్ ఆన్ రహీ క్యా, వచ్చి కూడా ఏం ఉపయోగం. అగర్ నాచక, తినకపోతే. హాత్ బడాకర్ రోటీ నికాల్తే హుయే, చేతులు చాచి
రోటీని అంటే రొట్టెల్ని తీసుకుంటూ రోటీ కేసి గరం గరం హై, ఈ రోటీ ఏంటి ఇంత వేడివేడిగా ఉన్నాయి, గీసే చుపుడి నరం నరం హై. సో రోటీ కేసి గరం గరం హై, అచ్చా రోటీ ఎలాగ వేడివేడిగా ఉన్నాయో, గీసే చుపుడి గరం గరం హై, సారీ నరం నరం హై. అంటే గీసే చుపుడి అంటే నెయ్యితో తాపడం చేసేస్తే అంటే దానికి అంటించడం వల్ల చుపుడి అంటే లగానా అనమాట. లగా హువా గీసే లగా హువా ఏ నరం నరం హై, చాలా సాఫ్ట్గా ఉన్నాయి, వేడివేడిగా మెత్తగా చక్కగా ఉన్నాయి. ఖాతే హుయే తింటూ అంటుందన్నమాట. మక్కన్ రోటీ చావల్ దాల్, మక్కన్ వెన్న, రోటీ అంటే చపాతీలు, చావల్ రైస్, దాల్ పప్పు. జీ బర్ ఖాయా కిత్తా మాల్, జీ బర్ ఖాయా కిత్తా మాల్. జీబర్ అంటే పొట్ట నిండా, జీబర్ అంటే పొట్ట నిండుగా నాకు చాలినంత తిన్నాను. కిత్తా మాల్ అంటే ఎంత, కిత్నా అనమాట. కిత్తా అంటే కిత్నా మాల్ ఎంత తిన్నాను అన్నట్టు అనమాట. ఔర్ దేకో వాహా, మరి చూడు అక్కడ మున్ని చున్ను టింకు సారే కర్రాటే భర్ రహే బేచారే. చూడు అక్కడ చూడండి, మున్ని చున్ను టింకు అందరు కూడా కర్రాటే బర్ రహే బేచారే. కరాటే అంటే ఏంటి, కరాటే అంటే గురక, స్నోరింగ్ అనమాట. గురక పెడుతూ ఉన్నారు బేచారే, పాపం పిచ్చోళ్ళు, అమాయకులు. అబ్ చుప్కేసే సర్పట్ జాం, ఇప్పుడు సైలెంట్గా వెళ్ళిపోతాను. సర్పట్ జాం అంటే వెంటనే తుర్మని వెళ్ళిపోవడం అనమాట. ఆలస్యంకో సబక్ సికాం, ఆలస్యం అంటే లేజీ అనమాట, లేజీ ఫెలోస్ అనమాట. బద్దకస్తులకి ఒక సబక్ సికాం, లెసన్ నేర్పుతాను. సబక్ సికానా మతలబ్ టు టెల్ ఏ లెసన్ అనమాట, గుణపాఠం నేర్పుతాను. మ్యావ్ 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 అని అరుచుకుంటూ వెళ్ళిందనమాట. బిల్లి జాతి హై, పిల్లి వెళ్ళిపోతుంది. అంగడాయి లేకర్ సర్లా ఉఠ్తీ హై. సో అంగడాయి లేకర్ అంటే అంగడాయి లేనామంటే వెన్ను విరుచుకోవడం అనమాట. వెన్ను విరుచుకొని అంటే ఇట్లా వీపు విరుచుకొని సర్లా ఉఠ్తీ హై, సర్లా లెగుస్తుంది. ఔర్ మరియు మక్కన్ కే బర్తన్ కు ఖాళీ దేక్కర్, ఆ వెన్న పెట్టిన ఏదైతే ఆ యొక్క పాత్ర ఖాళీగా ఉండటం చూసి ఆశ్చర్యసే చిల్లాతీ హుయి రఖైతీ హై, ఆశ్చర్యంతో అరుస్తూ అంటుంది. సర్లా అంటుంది. సర్లా లేస్తుంది కదా, ఇప్పుడు చూసి ఇప్పుడు అంటది అనమాట. ఓ రే చున్ను, టింకు బాయ్ కహా హై మక్కన్ ఔర్ మలాయి. ఓరే ఓయ్ చున్ను, టింకు బాయ్ కహా హై, ఎక్కడుంది మక్కన్, ఎక్కడుంది, ఔర్ మలాయి. సో కహా హై ఎక్కడుంది, మక్కన్ వెన్న ఎక్కడుంది, ఔర్ మలాయి మేగడ ఎక్కడుంది, ఏమి కనిపించట్లేదేంటి అని చెప్పేసి అడుగుతుంది అనమాట. మున్ని చౌంకర్ ఉఠతే హుయే, ఉలిక్కిపడి లేసి, అరే జరా చీకే తక్ జానా, వెళ్ళు అక్కడ ఉట్టి దగ్గరికి వెళ్ళు. ఔర్ రోటీకా పతా లగానా, మరియు రోటీ ఎక్కడుందో చూడు. హాయ్ రే, అరే నా రోటీ నా దూద్ మలాయి, మేగడ పాలు కూడా లేవు, రోటీ లేదు మేగడ పాలు లేవు. లగ్తా హై బిల్లీనే కాయి, పిల్లి తాగినట్టు అనిపిస్తుంది, పిల్లి తిన్నట్టు అనిపిస్తుంది. ఏక్ బచ్చా, ఒక పిల్లాడు అంటాడు. బిల్లి ఆయి ఆधी రాత్, మధ్యరాత్రిలో పిల్లి వచ్చింది. కాగయి రోటీ తినేసింది. కాగయి భాత్ అంటే ఇక్కడ అన్నం అనమాట, రైస్ని మనం అన్నం తయారు చేస్తాం అదే అనమాట. దూసరా బచ్చా, రెండో అబ్బాయి లేస్తాడు. క్యా కహా, ఏమన్నావు? బిల్లి ఆయి ఆधी రాత్, కాగయి రోటీ కాగయి బాత్, ఏంటి మధ్యరాత్రిలో పిల్లి వచ్చిందా, రోటీ తిందా, అన్నం కూడా తినేసిందా టింకు అని ఆశ్చర్యంగా అంటాడు అనమాట. ఇప్పుడు టింకు ఏమంటున్నాడు, చలో బిల్లికి డూండ్ మచాయ్, పదండి పిల్లిని ఎతుకుదాం. ఫిర్ చోరీకా మజా చకాయ్, మరి దొంగతనం చేసినందుకు
దాన్ని దాంట్లో పడదామని చెప్పేసి అంటాడనమాట. సో మజా చకాన్ అంటే ఏంటి? బదలాలేనా అనమాట, ప్రతీకారం తీర్చుకోవడం, రెవెంజ్ అన్నట్టు. సో బిల్లీకి చోరీకి మజా చకాయింగే అని చెప్పేసి అంటారనమాట. ఏమంటారు? దొంగతనం చేసినందుకు దాని పని పడదాం, దాని మీద ప్రతీకారం తీసుకుంటాం. సబ్ బచ్చే, అందరి పిల్లలు అంటారు ఠీక్ ఠీక్, సరే సరే. బచ్చే మిల్కర్ బిల్లీ కో ఢూంढने जाते हैं, పిల్లలందరూ కలిసి పిల్లిని వెతకడానికి వెళ్తారు. కుచ్ బచ్చే అందరు జాతే हैं, కొంతమంది పిల్లలు లోపలికి వెళ్తారు. బాహర్ ఆతే हैं, బయటకు వస్తారు. కుచ్ రంగమంచ్ పర్ సామ్నే కి ఓర్ దేఖ్తే हैं, కొందరు ఆ యొక్క స్టేజ్ మీద, రంగమంచ్ అంటే స్టేజ్ మీద ముందుకి చూస్తూ ఉంటారు అనమాట, అంటే ఆడియన్స్ వైపు చూస్తూ ఉంటారు. కభీ బైఠకర్ నీచే జుక్కర్ దేఖ్తే हैं, కొన్నిసార్లు కూర్చొని, కొన్నిసార్లు కిందకి వంగి చూస్తూ ఉంటారు. और नहीं मिलने का हाव भाव प्रकट करते जाते हैं, మరి దొరకనట్టుగా, పిల్లి ఎక్కడ కనిపించినట్టుగా వాళ్ళ యొక్క హావభావాలు చూపిస్తారనమాట. తబి తర్లా సర్లా చీక్ కర్ कहती हैं, అప్పుడే తర్లా మరియు సర్లా చీక్ కర్ कहती हैं, చీక్ కర్ అంటే అరుస్తు అనమాట, గట్టిగా అరుస్తూ అంటారు, చెప్తారనమాట. ఏమని? ఈ తర్లా సర్లా ఏమంటున్నారంటే, ఏలో ఇదిగో మిల్ గయి బిల్లి, ఇదిగో పిల్లి దొరికింది, మిల్ గయా చోర్, దొంగ దొరికాడు అని చెప్పేసి. బిల్లి గబరాయి హుయిసి, పిల్లి కంగారు పడిపోతూ రంగమంచ్ పర్ ఆ జాతీ హై, స్టేజ్ మీదకి వస్తుంది. సబ్ ఉసే పకడతే హై, అందరూ దాన్ని పట్టుకుంటారు. సబ్ అందరూ, కరో పిటాయి ఇస్కి జోర్ సే పిటాయి కరో, దీన్ని గట్టిగా కొట్టండి అని. హస్కర్ మారనే కా అభినయ్ కర్తే హుయే, నవ్వుతూ కొడుతున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటారు. బోల్ అబ్ ఖాయేగి మేరీ రోటీ, చెప్పు ఇప్పుడు మళ్ళీ తింటావా నా యొక్క రోటీ? అబ్ ఖాయేగి మేరీ దాల్, నా యొక్క దాల్ తింటావా అని చెప్పేసి కొడతా ఉంటారు అనమాట, యాక్షన్ చేస్తూ ఉంటారు కొడుతున్నట్టుగా. ఆ పిల్లి అంటది అనమాట. పిల్లి అంటే ఆ పిల్లి యాక్ట్ చేస్తున్న ఆ పాప అంటది, హా కావుంగి, తింటాను. సౌ బార్ జో సోగే టాంగ్ పసార్, సో పిల్లి ఏమంటది? నేను కావుంగి, నేను తింటాను, ఒక్కసారి కాదు, సౌ బార్ 100 సార్లు తింటాను. జో సోగే టాంగ్ పసార్, ఎవరైతే కాళ్ళు చాపుకొని పడుకుంటారో వాళ్ళ దగ్గర నేను వాళ్ళది 100 సార్లు తింటాను, ఒక్కసారి కాదని చెప్పేసి అంటది అనమాట. యా కేకర్, ఇలాగని చెప్పి బిల్లి బాగ్నేక ప్రయత్న కర్తీ హై, పిల్లి పరిగెత్తడానికి, పారిపోవడానికి ట్రై చేస్తుంది, ప్రయత్న కర్తీ హై. పర్ సబ్ బచ్చే ఉసే గేర్ లేతే హై, కానీ పిల్లలందరూ దాన్ని చుట్టుముడతారు. 3-4 బార్ ఐసా కర్నే కే బాద్, 3-4 సార్లు అలా చేసిన తర్వాత బిల్లి ఘేరా చోడ్కర్ బాగ్ జాతీ, వాళ్ళు ఆ చుట్టుముట్టిన దాని నుంచి తప్పించుకొని పారిపోతుంది అనమాట. అవి సారే బచ్చే, మరి పిల్లలందరూ పట్టుకోండి షోర్ మచాతే హుయే, అలా అని చెప్పి అరుస్తూ ఉస్కే పీచే బాగుతే, తన యొక్క వెనక పరిగెత్తారు అనమాట పిల్లిని పట్టుకోవడానికి. ఫర్దా గిరాతా హై, ఇక ఏమంటారు? సో పరదా గిర్తా హై అంటే తెర వేసేస్తారనమాట, కట్టన పడిపోతుంది అనమాట, క్లోజ్ అయిపోతుంది, అంటే ఇక ప్లే అనమాట, నాటకం కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇది ఎవరు రాశారు? రేఖా జైన్. థ్యాంక్ యూ.